వెల్కమ్ టు డివై న్యూస్. క్రీడలతో నూతనోత్సాహం. డీజీపీ బి శ్రీధర్ రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ డీజీపీ. ఘనంగా ముగిసిన 8వ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సైబరాబాద్ 8వ వార్షిక స్పోర్ట్స్ డ్యూటీ మీట్ 2025 ముగింపు కార్యక్రమంలో ఘనంగా ముగిసింది. ఈ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శ్రీధర్ రెడ్డి ఐపీఎస్ హాజరయ్యారు. వివిధ జోన్లు, విభాగాల నుంచి పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా డీజీపీ శ్రీధర్ రెడ్డి రెనోవేటెడ్ పునర్నిర్మించిన పోలీస్ ఫుడ్ క్యాంటీన్ ది కప్ కిఫ్ను ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్న డీజీపీకి పోలీస్ జాగిలం, మౌని పూలబుట్ట అందించడం జరిగింది. డీజీపీ పోలీసు జాగిలం, మౌని పూలబుట్ట అందించడం అందరినీ ఆకట్టుకుంది. పురుషులు, మహిళల 100 మీటర్ల పరుగు పందెం డీజీపీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. పురుషుల విభాగంలో మొదటి స్థానం రమేష్ పీసీ, సిఎస్డబ్ల్యూ, రెండవ స్థానం వెంకటేష్ పీసీ, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్, మూడో స్థానం విష్ణు, డబ్ల్యూపీసీ, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సాధించారు. మహిళల విభాగంలో మొదటి స్థానం గాయత్రి, డబ్ల్యూపీసీ, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్, రెండో స్థానం యమున, డబ్ల్యూపీసీ, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్, మూడో స్థానం రేణుక, డబ్ల్యూపీసీ, సిఎస్డబ్ల్యూ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, జాయింట్ సిపి డాక్టర్ గజరావ్ భూపాల్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి, బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్, రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్, శంషాబాద్ డీసీపీ బి రాజేష్, క్రైమ్స్ డీసీపీ ఏ ముచ్చంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణన్, మాదాపూర్ ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, ఏసీపీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Of great pride and privilege to welcome the Director General of Police today here at the Cyberabad office campus to the closing ceremony of our annual sports games and duty meet. Sir, it's a great honor for us to have you here today. We thank you. I thank you on behalf of everybody for making the time out from your busy schedule to be here with us today. Sir, Cyberabad is one of the busiest units in the entire state. It accounts for the highest registration of crime, at least 30% more than the next unit, the highest dial 100 calls in the entire state, the highest population of any single unit in the entire state. Cyberabad has my multiple vital installations of importance here, which keeps the entire force busy throughout the year, either handling law and order issues, VIP visits, or just the regular policing. Cyberabad Police Commissioner Avinash Mohanty gariki, Joint Commissioner Traffic Gajrao Bhupal gariki,
ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, నిర్వాహక కమిటీ సభ్యులకు, అట్లాగే ఈ క్రీడోత్సవంలో పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అభివాదాలు. గత 3-4 డేస్ నుంచి ఇక్కడ జరిగినటువంటి ఈ క్రీడోత్సవం తప్పకుండా మీలోని క్రమశిక్షణ, యూనిటీ, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ప్రతిబింబించిందని చెప్పి అనుకుంటున్నాను. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే అది ఇక్కడ జరిగిందని అనుకుంటున్నాను. మీ ఉత్సాహం అన్ని యూనిట్ల వాళ్ళు, ఈ యూనిట్ ఆ యూనిట్ అనుకున్న అన్ని యూనిట్ల వాళ్ళు ఇక్కడ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయటం, ఎంతో తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వరుసగా ఈ డిసెంబర్ నెలలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3-4 ప్రాంతాల్లో జరిగినటువంటి చాలా క్రిటికల్ బందోబస్తులను ఉండకుండా కూడా అటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఇటు గ్లోబల్ సమ్మిట్, మరోవైపు మెస్సీ మీట్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వీటిని దిగ్విజయంగా పూర్తి చేసినందుకని చెప్పి కమిషనర్ గారికి, ఆయన సిబ్బందికి మరొకసారి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. మీకు తెలుసు, పోలీసింగ్ అంటే శారీరక దృఢత ఉండాలి, మానసిక దృఢత్వం ఉండాలి, చురుకుదనం ఉండాలి, భావోద్వేగం సరైన సమపాలలో ఉండాలి, ఎమోషన్స్ ఊరికనే బయటకు వచ్చేటువంటి వృత్తి మనది. ఈ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ మన శారీరక, మానసిక దృఢత్వాన్ని, చురుకుదనాన్ని పెంపొందించడంలా ఈ క్రీడలు చాలా మనకు సహాయం చేస్తాయి, ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది మీకు తెలుసు, ఒత్తిడిని తగ్గించడంలా, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ని, ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వాన్ని పెంపొందించడానికి డిసిప్లిను, ఫెయిర్నెస్ వంటి వాల్యూస్ని ఈ క్రీడలు పెంపొందిస్తాయి. ఈ క్రీడోత్సవాల్లో మీరు చూపేటువంటి క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యమైనది. గెలుపును ఎంత వినమ్రతతోని, వినయంతోని స్వీకరిస్తారో ఓటమిని కూడా అంతే గౌరవంగా అంగీకరించాలి. ఇది మన ఉద్యోగ ధర్మంలో కూడా పనికొస్తుంది. మీకు తెలుసు, సైబరాబాద్ ఇంతకుముందు సిపి గారు చాలా వివరంగా చెప్పిండ్రు. సైబరాబాద్ పోలీసులు వృత్తిపరమైనటువంటి నైపుణ్యంలో చాలా ముందున్నారు. ఇట్లాంటి క్రీడల వలన వచ్చేటువంటి మానసికమైనటువంటి ఉల్లాసం ఆ వృత్తిపరమైన నైపుణ్యానికి మరింత మెరుగుదిద్దుతుందని చెప్పి అనుకుంటున్నాను. అట్లాగే డ్యూటీ మీట్లో కూడా మీకు తెలుసు, అట్లీస్ట్ నేను సర్వీస్లో వచ్చినప్పటి నుంచి కూడా లాస్ట్ 32-31 ఏళ్ళ నుంచి కూడా భారతదేశంలో ఎక్కడ డ్యూటీ మీట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటి 2-3 స్థానాల్లో ఉండేవాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికి కూడా తర్వాత కూడా 2014 తర్వాత కూడా మనం తెలంగాణ పోలీసులు ఫస్ట్ 1-2 పొజిషన్లో ఉంటున్నారు. అది మీకు తెలుసు. అది మనకు చాలా గర్వకారణం. దాంట్లో సైబరాబాద్ యొక్క పాత్ర కూడా చాలా విశేషంగా ఉంది. ఈ డ్యూటీ మీట్లో మీ కౌశల్యాలను, మీ నైపుణ్యాలను చూపించుంటానని చెప్పి అనుకుంటున్నాను. అది కంప్లీట్ చేయండి. కేవలం డ్యూటీ మీట్లలోనే కాకుండా మనం చూపించేటువంటి నైపుణ్యం ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసులలో కూడా చూపించాలి. అప్పుడే మన వృత్తికి సార్థకత చేసినట్టు అవుతుంది. ఈ డ్యూటీ మీట్లో, ఈ పోలీస్ క్రీడోత్సవాల్లో విజేతలందరికీ కూడా నా యొక్క అభినందనలు. అట్లాగే పథకాలు గెలుచుకోవడమే కాదు, హృదయాలు కూడా గెలుచుకోవాలి, మనసులు కూడా గెలుచుకోవాలి. మీరు తప్పకుండా పథకాలతో పాటుగా మనసులను కూడా గెలుచుకున్నారని చెప్పి అనుకుంటాను. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించినందుకని చెప్పి సిపి గారికి, అట్లానే ఆయన ఎంటైర్ సిబ్బందికి నా యొక్క మరొకసారి
కృతజ్ఞతలు, అభినందనలు. సైబరాబాద్ పోలీసు ఫర్మ్, ఫెయిర్, ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ అన్నటువంటి మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్నది. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మరొకసారి మీరు ఇక్కడ నుంచి మీ విధుల్లో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇదే ఇక్కడ చూపించినటువంటి ఉత్సాహంతో మళ్ళీ మీ విధులు నిర్వహిస్తారని చెప్పి నమ్మకం ఉంది. సో ఈ అవకాశం వచ్చినందుకని చెప్పి సిపి గారికి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.